వెల్కమ్ టు ఐబీటీ. జగ్గయ్యపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఘనంగా నివాళులర్పించారు. చిల్లకల్లు రోడ్డులో ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసీ నాయకులు, స్థానిక నేతలతో కలిసి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల వివక్ష, అసమానతలను నిర్మూలించి సమాన హక్కులు కల్పించే లక్ష్యంతో పూలే తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. పూలే యొక్క జయంతి జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్ద అయినటువంటి రిటైర్డ్ తాల్దార్ భోజరాజు గారు, శాసగిరావు గారు, మేక వెంకటేశ్వర గారు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి జ్యోతిరావు పూలే గారి యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూస్తే ఆ మహనీయుడు సమాజం కోసం ఏం చేశాడు, ఏం పాటుపడ్డా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక సంఘ సంస్కర్తగా మూఢ విశ్వాసాలను, మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలని అనగానే ఎంతో మంది ఉంటే వాటిని నిర్మూలించడానికి సహాయశక్తిలో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. నిజంగా మరి ఈ రోజు ఒక సంఘ సంస్కర్తగా సమాజంలో అందరూ కూడా బాగుండాలి, అనగారిన వర్గానికి అండగా ఉండాలని చెప్పి ఉద్యమంగా చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఉండాలి, కుల వివక్ష ఉండకూడదు, అదేవిధంగా మరి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు చదువు ఉండాలని చెప్పని ప్రతి ఒక్క సమాజంలో ప్రతి ఒక్కరు సమన్యాయం కావాలని సమన్యాయం కోసం పోరాడినటువంటి మహనీయుడు. అదేవిధంగా ప్రత్యేకంగా మహిళల కోసం, మహిళా విద్య కోసం కూడా కృషి చేశారు. ఆ రోజు మహిళలు చదువుకోవడం చాలా కష్టం, మహిళలు ఎడ్యుకేషన్ ఉండేది కాదు. అటువంటి ప్రత్యేకంగా మహిళల కోసం స్కూల్ ఏర్పాటు చేసి తన యొక్క సతీమైనటువంటి సావిత్రిబాయి పూలేని సమాజంలో సగభాగం ఉన్న మహిళలు కూడా అభ్యుదయం ఉండాలి, ఎక్కడైతే మహిళా అభ్యుదయం ఉంటుందో అక్కడే సమాజ అభివృద్ధి అని చెప్పి మహిళా అభ్యుదయం కూడా పాటుపడిన మహనీయుడు. బాల్య వివాహం నివారిస్తూ వితంతులకు వివాహం చేయకూడదని చెప్పండి, చిన్న వయసులో పెళ్ళైన తర్వాత భర్త చనిపోతే అటు వితంతులకు మళ్ళీ వివాహం చేయకూడదని మూఢ విశ్వాసాన్ని కూడా తొలగించిన మహనీయుడు. అదేవిధంగా భర్త చనిపోతే భార్యలకు శిరోఖండం తల్లిలా తిప్పించేస్తే అటువంటిది కూడా నివారించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. ఒక సంస్థ ఏర్పాటు చేసి సమాజంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన మహనీయుడు యొక్క మందరం కూడా స్మరించుకోవాలి. ఇటువంటి తరుణం అందరూ కూడా అటువంటి మహనీయుడు యొక్క జీవిత చరిత్రని ఈరోజు బాల్యానికి ప్రత్యేకంగా పిల్లలకు నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పూలే గారు జన్మించి 1827లో పూణే మహానగరంలో జన్మించారు. వెనుకదరిన కుటుంబంలో పుట్టి విద్య లేక సరైన పోషణ స్థితిలో వారు చిన్నప్పటి దానికి కష్టాలు పడిన తర్వాత ఎలా అభివృద్ధి కావాలనేది ఆయన చిన్నప్పటి నుంచి కూడా మానసిక అనిపించిన ఆవేదనని కూడా శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ఈరోజు ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేయడం కానీ 33% రిజర్వేషన్, బీసీల యొక్క అనేక వర్గాలకు చెందిన బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, కానీ సామాజికంగా ఎదుగుదల లేదు. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండాలని ప్రయత్నంలోనే ఆయన అనుసరించాడు. దాన్ని వాటికి తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయగానే ఆయన ప్రత్యేకించి అన్ని వర్గాల కూడా పైకి తేవాలని చెప్పి రిజర్వేషన్ ఏర్పాటు చేసి రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ నిర్మించబడ్డాయి. వాటన్నిటి కూడా మరి అందిపుచ్చుకొని ఇంకా ముందు